టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే అశ్రుతి గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద శ్రద్ధ బాగా ఎక్కువైంది. అందులో మేజర్గా డైట్ మీద. ఒక సాలిడ్ ఫుడ్ పక్కన పెడితే అది అందరూ మాట్లాడుతున్నారు. వాటర్ గురించి ఎవరు ఎక్కువ మాట్లాడలేదు. వాటర్ కన్జ్యూమ్, ఎలాంటి వాటర్ కన్జ్యూమ్ చేయాలి, ఎలాంటి వాటర్ అవాయిడ్ చేయాలి, ఇది మేజర్ రోల్ హెల్త్ మీద అండ్ మన బాడీ వెయిట్ బ్యాలెన్సింగ్ మీద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఒక్కసారి ఇప్పుడు బయట దొరుకుతున్న ఆరో వాటర్ లేదా మన న్యాచురల్గా వచ్చే ట్యాప్ వాటర్, మంజీరా వాటర్ హైదరాబాద్లో అయితే, ఈ రెండిట్లో ఏది బెస్ట్? మంజీరా వాటర్ మనకి డిఫరెంట్ పైప్ లైన్స్ నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్గా దాన్ని ఫిల్టర్ చేసి మైక్రోబియల్ కంటామినేషన్ లేకుండా రివర్స్ ఆస్మోసిస్ చేయడం మంచిదే, విచ్ ఇస్ కాల్డ్ ఆర్ఓ. సో ఇట్లా రివర్స్ ఆస్మోసిస్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మైక్రోబియల్ కంటామినేషన్ అవాయిడ్ చేయొచ్చు, దాంతోపాటు హెవీ మెటల్ కంటామినేషన్ కూడా తగ్గిపోతుంది. సో ఆర్సెనిక్, కాడ్మియం, మెర్క్యూరీ, లెడ్ ఇవన్నీ హెవీ మెటల్స్. సో ఇవి పైప్ లైన్స్ నుంచి రకరకాల పొల్యూషన్స్ నుంచి మనకి వాటర్లోకి ఎట్లా అయినా సరే సీప్ అవుతాయి. సో ఈ హెవీ మెటల్ కంటామినేషన్ అవాయిడ్ చేయడానికి ఆర్ఓ హెల్ప్ చేస్తుంది. అయితే ఈ ఆర్ఓలో ఉన్న అడ్వాంటేజ్ ఇదైతే, డిసడ్వాంటేజ్ వచ్చేసి ఆ హెవీ మెటల్స్తో పాటు కావాల్సిన మినరల్స్ కూడా బ్యాకప్ అయిపోతాయి, అంటే మినరల్స్ కూడా ఫిల్టర్ అయిపోతాయి. సో మనకి ఎసెన్షియల్ మినరల్స్ లైక్ మెగ్నీషియం కానీ, కాల్షియము, కాపర్, ఇట్లా వాటర్లో మనకు వచ్చే మినరల్స్ కూడా తగ్గిపోతాయి ఆర్ఓ వాటర్ యూస్ చేయడం వల్ల. దట్ ఈస్ ద రీజన్ దాని టీడీఎస్ చాలా తక్కువ ఉంటుంది, 50 to 100 మధ్యలో ఉంటుంది. మనకి జనరల్గా 50 TDS కంటే తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తే, టీడీఎస్ 50 కంటే తక్కువ ఉంటే మనకి డెఫిషియన్సీస్ కనిపించేస్తాయి. సో మినరల్ డెఫిషియన్సీస్ కనిపిస్తాయి, బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాగ ఆర్ఓకు ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎసెన్షియల్ మినరల్స్ కూడా ఫిల్టర్ అయిపోవడం ఆర్ఓకు ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్. సో ఈ ఎసెన్షియల్ మినరల్స్ ఫిల్టర్ అవ్వకుండా లేటెస్ట్గా రీమినరలైజేషన్ టెక్నాలజీ కూడా వచ్చింది, వేరిన్ ఇంకొక క్యాండిల్ ఉంటుంది, అంటే రివర్స్ ఆస్మోసిస్ అయిపోయిన వాటర్ని మళ్ళీ హెల్దీ మినరల్స్తో రీమినరలైజ్ చేస్తున్నారు. సో ఈ రీమినరలైజేషన్కి మీకు మెగ్నీషియము, కాపర్, దే యాడ్ బ్యాక్ దీస్ మినరల్స్ టు ద వాటర్. సో ఆర్ ఈస్ మచ్ బెటర్ దాన్ ఆర్ఓ వాటర్. సో ఆర్ఓ ఫిల్టర్స్, ఇంట్లో ఉన్న ఆర్ఓ ఫిల్టర్స్లో రీమినరలైజేషన్ క్యాండిల్ ఒకటి యాడ్ చేయించుకుంటే బెస్ట్. దట్స్ ద గుడ్ థింగ్, సో దట్ మన టీడీఎస్ అట్లీస్ట్ 100 పైన ఉంటుంది. ఓకే. సో వాటర్ ఎలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అపార్ట్ ఫ్రమ్ సాలిడ్, మన వెయిట్ బ్యాలెన్స్లో, బాడీ వెయిట్ బ్యాలెన్స్? యా, సో మన బాడీలో మేజర్ కంటెంటే వాటర్. సో 3/4 పార్ట్ మన బాడీ ఆక్యుపై చేసేది వాటర్తోనే. సో ఒక సెల్కి హైడ్రేషన్ లేకపోతే, ఒక సెల్యులార్ స్ట్రక్చర్ తీసుకుంటే ఆ సెల్లో ఉండే ఆర్గనెల్లే అన్నీ కూడా సైటోప్లాజంలో ఉంటాయి. సైటోప్లాజం ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వాటర్. సో అట్లా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా హైడ్రేషన్ లేకపోతే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవ్వదు, ఎందుకంటే ఎక్స్ట్రా సెల్యులార్ ఉండాల్సిన మినరల్స్ ఇంట్రా సెల్యులార్ అయిపోవడం, సెల్ లోపల ఉండాల్సినవి బయట ఉండడం, ఇట్లాంటి ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. సో వాటర్ లేకపోతే సెల్ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది, అంటే కృషించుకుపోతుంది. సో దాంతో దాని ఆర్గనెల్లే కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా స్లో అయిపోతాయి. దాంతోపాటు మనం తీసుకున్న విటమిన్స్ కానీ, భోజనం తీసుకున్నాక వైటమిన్ అబ్జార్ప్షన్, సో వైటమిన్ అబ్జార్బ్ అవ్వాలి, అబ్జార్బ్ అయిన వైటమిన్ సెల్ని రీచ్ అవ్వాలి. సో ఈ రీచింగ్ ప్రొసీజర్ కూడా మీకు వాటర్ చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రాపర్గా సెల్స్కి న్యూట్రియంట్స్ అందాలి అంటే హైడ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎట్లాంటి వాటర్ తాగుతున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను అన్నట్టు ఎలక్ట్రోలైట్స్ మనకి చాలా వరకు వాటర్ నుంచి కూడా లభిస్తూ ఉంటాయి, కాబట్టి ఆర్ఓఆర్ ఈజ్ మచ్ బెటర్. అండ్ ఎలక్ట్రోలైట్స్ ఉన్న, రిచ్ ఎలక్ట్రోలైట్స్ ఉన్న వాటర్, ఆల్కలైన్ వాటర్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే. ఇప్పుడు ఎంత వర్కౌట్స్ చేసినా ప్రాపర్ వేలో వాటర్ అనేది తీసుకోకపోతే వెయిట్ పెరగడం కానీ తగ్గడం కానీ అలాంటి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? యా, వర్కౌట్స్ చేసినప్పుడు వాటర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు స్వెట్టింగ్ వల్ల. సో దాంతో వీక్నెస్ కనిపిస్తుంది, ఫెటిక్ కనిపిస్తుంది, మజిల్ రికవరీ ఉండదు. సో యువర్ మజిల్ విల్ నాట్ గెట్ రికవర్డ్. అంటే ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఆ మజిల్ ఫైబర్ ఏదైతే స్ట్రెస్కి గురవుతుందో అది రికవర్ అవ్వాలంటే మీరు వాటర్ కంటెంట్ ఇవ్వాలి. ఇంకా మీరు చూస్తే ఆ మజిల్కి పర్టికులర్ షేప్, ఇఫ్ యువర్ మజిల్ షుడ్ అటైన్ ఏ షేప్, దానికి వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. సో ఈ మజిల్ సెల్స్కి హైడ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
దాంతోపాటు ఎలక్ట్రోలైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. యూజువల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఇంకో సినారియో గమనించేది ప్రోటీన్ పౌడర్స్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఆ ప్రోటీన్ డైజెషన్ అవ్వాలన్నా అబ్సార్ప్షన్ అవ్వాలన్నా కూడా వాటర్ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్. ప్రాపర్ వాటర్ లేకపోతే ఆ ప్రోటీన్ డైజెషన్ కరెక్ట్గా అవ్వదు. కాన్స్టిపేషన్ కానీ బ్లోటింగ్ కానీ ఇట్లాంటివి, అంటే ప్రోటీన్ పౌడర్ స్టార్ట్ చేయగానే పీపుల్ కంప్లైంట్ అబౌట్ బ్లోటింగ్. ఇది ఎందుకు అవుతుంది అంటే ప్రాపర్ వాటర్ తీసుకోకపోవడం వల్ల. అండ్ మన డైజెస్టివ్ ఎంజైమ్స్కి టైంకి సెక్రీట్ అవ్వాలన్నా, వాటి కాన్స్టిట్యూషన్ బాగుండాలన్నా సరే వాటర్ చాలా ఇంపార్టెంట్. ఆన్ అన్ యావరేజ్ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ ఇప్పుడు? యా, మెన్కి అయితే మ్యాక్సిమం 3 liters డిపెండింగ్ ఆన్ దేర్ హైట్ అండ్ వెయిట్. జనరల్గా 3 liters 3.5 మ్యాక్సిమం. అండ్ వాళ్ళు ఒకవేళ అథ్లెట్స్ కానీ లేకపోతే హెవీ వర్కౌట్ చేస్తున్నారంటే డిపెండింగ్ ఆన్ దేర్ వర్కౌట్ మనం ప్లాన్ చేయాలి. నార్మల్ సెడెంటరీ మెన్కి అయితే 2.5 to 3 సరిపోతుంది. ఆడవాళ్ళకి అంటే యావరేజ్ హైట్ అండ్ యావరేజ్ వెయిట్, ఓవర్ వెయిట్ లేదు, కరెక్ట్గా వెయిట్ ఉన్నారు అంటే 2 to 2.5 liters ఈస్ ఫైన్. అగైన్ వాళ్ళు కూడా అథ్లెట్స్ అయితే వాళ్ళ క్వాంటిటీ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో బాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే వాటర్ బాటిల్స్లో మ్యాక్సిమం మనం బయటకు వస్తే యూజ్ చేసేది వాటర్ బాటిల్స్లోని వాటర్లో మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటున్నాయి. ఇది ఓవర్ ఏ పీరియడ్ కన్జ్యూమ్ తాగుతూ ఉండడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ తర్వాత ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ ఆర్ ఇంకొక ఏదైనా అదర్ మేజర్ డిసీజ్ రావచ్చు అన్నారు. ఒకసారి దాని గురించి. యా, డెఫినెట్లీ. ఇప్పుడు మనం బయటికి వెళ్తే వాటర్ బాటిల్సే కాదండి, చాలా మంది ఇంటికి వాటర్ క్యాన్స్ తెప్పించుకుంటారు. ఈ మినరల్ వాటర్ అన్ని క్యాన్స్లో వస్తూ ఉంటాయి. యూ నెవర్ నో ఆ క్యాన్స్ ఎప్పుడు పట్టారో తెలియదు, అండ్ అవి ఏ డిగ్రీ టెంపరేచర్లో ఉన్నాయో తెలియదు. సో ఎక్కువ కాలం స్టోరేజ్ ఉండి హై టెంపరేచర్స్కి, అంటే జనరల్గా వాటిని ఆటోల్లోనో లేకపోతే క్యారీ చేసేది కూడా టెంపరేచర్ ఎక్కువే ఉంటుంది. సో హై టెంపరేచర్స్లో లాంగ్ స్టోరేజ్లో ఉంటే డెఫినెట్గా మైక్రోప్లాస్టిక్ లీకేజ్ ఇంటూ వాటర్ అన్నది జరుగుతుంది. అది 100%. అండ్ కమింగ్ టు వాటర్ బాటిల్స్ యాజ్ వెల్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో పిల్లలకి స్కూల్కి వాటర్ బాటిల్స్ ఇస్తాం మనం. బీపీఏ ఫ్రీ అయినా సరే మైక్రోప్లాస్టిక్ లీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఇలా మైక్రోప్లాస్టిక్స్ వాటర్లోకి లీచ్ అవ్వడం వల్ల మేజర్ ఇష్యూ ఏంటంటే ఆడపిల్లల్లో వీటినే మనము సూడో ఈస్ట్రోజన్స్, అంటే ఇవి ఈస్ట్రోజన్ మీద ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటాయి. సో అందుకే మనకి పిల్లల్లో ఎర్లీ మెనార్కీ కానీ లేకపోతే మెనార్కీ అయిపోగానే పీసీఓడి ఇష్యూస్ తోటి చిన్న పిల్లలు కనిపిస్తూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ దేర్ సరౌండింగ్స్. వాళ్ళ లంచ్ బాక్సులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బ్యాగ్స్ కానీ, వాళ్ళ పౌచెస్ కానీ, ఎవ్రీథింగ్. అంటే వెన్ యూ లుక్ వెరీ డీప్ ఇన్ టు అ లైఫ్ స్టైల్, వాళ్ళు తినే ప్లేట్స్ కానీ, స్నాక్ ప్లేట్స్ కలర్ఫుల్గా ఉంటాయని ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ బౌల్స్, ప్లాస్టిక్ కప్స్. సో ఎవ్రీథింగ్ మెలమిన్ అని, ప్లాస్టిక్ అని, ఇట్లా రకరకాల గ్రేడ్స్ ఆఫ్ ప్లాస్టిక్ వాడుతూ ఉంటారు. బట్ ఎవ్రీ ప్లాస్టిక్ విల్ గెట్ లీచ్డ్ ఇన్ టు ద ఫుడ్. సో దట్ ఈస్ కాజింగ్ ద ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉమెన్లో బాగా కనిపించడానికి రీజనే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈస్ ప్లాస్టిక్. బికాజ్ ఇందులో యాడ్ చేసే కలరెంట్స్ నుంచి, మెటీరియల్ నుంచి ఎవ్రీథింగ్ విల్ ఇంపాక్ట్ యువర్ ఈస్ట్రోజన్ మెటబాలిజం. సో మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చా? పోనీ ఆ క్యాన్లో వచ్చిన వాటర్ని మనం కుండలో పోసి ఒక 3-4 hours పెట్టేసి ఆ పార్టికల్స్ ఏమన్నా డౌన్కి వెళ్ళిపోయి పైన తాగడం అలా ఏమన్నా ఉంటుంది? దీస్ ఆర్ మైక్రో ప్లాస్టిక్స్, అంటే విచ్ యూ కెన్ నాట్ సీ. ఇది సెపరేట్ చేయలేము వాటర్లో. అది ఎంతవరకు చేయగలం అన్న టెస్టింగ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లేదు. సో ఈ బెటర్ ఏంటి అంటే మన ఇంట్లో ఫిల్టర్ ఉంటేనే మచ్ బెటర్. ఎక్కడో ఆర్ఓఆర్ ఫిల్టర్. రెండోది ఆ ఫిల్టరింగ్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో, అగైన్ ఇప్పుడు మనకు వచ్చే ఫిల్టర్స్ అన్నిట్లో స్టోరేజ్ ట్యాంక్ ప్లాస్టిక్ తోనే ఉంటుంది. వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వేర్ యూ ఫిల్ ఇన్. ఆ స్టోరేజ్ ట్యాంక్ కూడా స్టీల్ ట్యాంక్ దొరకగలిగితే దట్స్ అ గుడ్ ఫిల్టర్ విచ్ యూ కెన్ యూస్. సో ఆ స్టోరేజ్ ట్యాంక్లో కూడా ప్లాస్టిక్ పార్టికల్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అబౌట్ సెలెక్టింగ్ యువర్ వాటర్ ఫిల్టర్. సో విచ్ ఈస్ హ్యావింగ్ ఎ స్టీల్ ట్యాంక్, ఆర్ఓఆర్ కండిషన్ ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. కానీ ఇప్పుడు మనం ఆర్ఓ వాటర్ వాడు అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ మీరు వేరే దానిలోకి, స్టీల్ దానిలోకి వేసుకున్నా అది ఎప్పుడు పట్టాడో, అది ఏ టెంపరేచర్లో ఉందో అగైన్ క్వశ్చన్ మార్క్. సో వీ జస్ట్ కాంట్ రివర్స్ దట్. ఇట్ ఈస్ బెటర్ టు గో అట్లీస్ట్ కొద్దిలో గొప్ప మనకి ఇంట్లో ఆర్ఓఆర్ ఉంటే బెటర్.
చాలా కాన్షియస్ స్టెప్స్ తీసుకోవాలండి. అసలు ఎక్కడే అవాయిడ్ చేయలేము. మనకు తెలియకుండానే ఎంత Exactly. కన్స్యూమ్ చేసేస్తున్నామో మనం ఏది రివర్స్ చేయలేము. ఇట్స్ డేంజరస్ వరల్డ్ వి లివ్ ఇన్ రైట్ నౌ. సో మనం అవగాహన పెంచుకొని ఎంత కొంతలో కొంత మనం జాగ్రత్తగా ఉండడమే ఇప్పుడు ఉన్న సొల్యూషన్ అంతే. రైట్. ఎంతవరకు తగ్గించగలుగుతున్నాం? సో ఇఫ్ ద ఎక్స్పోజర్ ఈస్ 100%, దాన్ని మనం అట్లీస్ట్ 50 to 30%కి తీసుకురాగలిగిన టార్గెట్ అచీవ్ చేసినట్టే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.